గోర్లు నోటితో కత్తిరించడం వల్ల వచ్చే 5 నష్టాలు. కొందరికైతే అదే అలవాటు. ఎప్పుడు ఖాళీ దొరికినా నోటితో గోర్లు కొరుకుతూ ఉంటారు. గోర్లను నోటితో కొరవడం వల్ల శరీరానికి వచ్చే భయంకరమైన నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, పేగుల్లోకి బ్యాక్టీరియా చేరుతుంది. మన గోర్ల కింద ఎప్పుడు బ్యాక్టీరియా, టాక్సిన్స్, దుమ్ముధూళి ఉంటుంది. గోర్లను నోటితో కత్తిరిస్తే ఆ బ్యాక్టీరియా, టాక్సిన్స్ నేరుగా కడుపులోకి వెళ్ళిపోతాయి. దానివల్ల శరీరానికి చాలా నష్టాలు వస్తాయి. రెండోది, గోర్లను నోటితో కత్తిరించడం వల్ల అక్కడ గోర్ల దగ్గర ఉండే స్కిన్ కట్ అయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్గా నోటితో కత్తిరిస్తూ ఉండడం వల్ల నెయిల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్ అవుద్ది. మూడోది, దంతాల మీద ప్రభావం. నెయిల్స్ చాలా గట్టిగా ఉంటాయి. నోటితో గోర్లు కొరకడం వల్ల దంతాల మీద ప్రెజర్ పడుతుంది. దానివల్ల టూత్ ఫ్రాక్చర్ అవడం, ఎనామిల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నాలుగోది, గోర్లు పెరిగే పద్ధతి చెడిపోతుంది. గోర్లను నోటితో కొరకడం వల్ల నెయిల్ గ్రోత్ని వంకరగా చేస్తుంది. గోర్లను నోటితో కొరకడం వల్ల వంకరగా వస్తూ ఉంటాయి. ఎలా అంటే అలా పెరుగుతూ ఉంటాయి. ఐదోది, ఇతరులకు తప్పుగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడు గోర్లను నోటితో కొరుకుతూ ఉంటే కొంతమందికి అసహ్యంగా అనిపిస్తుంది. మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇక నుండి గోర్లను నోటితో కత్తిరించవాకండి. ఈ అలవాటు మానేయండి. గోర్లను నెయిల్ కట్టర్తో శుభ్రంగా కత్తిరించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి.